హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్నింగ్ మేము లేవకముందే ఇక్కడ ఆగింది. ఏంటి ఇక్కడ తినడానికి కాపాడు, ఇంకా షీట్ రాకముందే అనుకున్నాము. బట్ ఇక్కడ దింపేస్తాడంట. మాకు తెలియక అందరు తింటున్నారు, మేము తినము అని అలాగే కూర్చున్నాము చాలాసేపు. ఇంకా టిఫిన్ చేసి మళ్ళీ తీసుకెళ్లేసరికి లేట్ అయిపోతుంది కదా అని మేమే కిందకి దిగి ఇంకా డైరెక్ట్ గా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ నిజానికి అక్కడే లాస్ట్ అంట బస్సు, మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళదంట. మాకు తెలియక మాతో పాటు ఇంకా చాలానే అలానే కూర్చున్నారు. ఇంకా అక్కడి నుండి ఆటో మాట్లాడుకొని టెంపుల్ కి దగ్గరలో ఏదైనా రూమ్ ఉంటే చూసుకుందామని. వెదర్ అయితే చాలా కూల్ గా బాగుంది. ఇలాగే ఉంటే బాగుంటుంది ఈరోజు మొత్తం. ఆటో అతన్ని గుడి దగ్గరే ఆపమంటే, లేదు ఇంకో గేట్ ఉంది అటు సైడ్ ఇంకా దగ్గర అని అతనికి తెలిసిన ప్లేస్ కి తీసుకెళ్లి మమ్మల్ని దింపేశాడు. మనం ఎన్నిసార్లు ఇలా ఫేస్ చేసినా కూడా మళ్ళీ అలాగే చేస్తాము. ఆటో అతను చెప్పిన ప్లేస్ కి వెళ్ళి ఇంకా అక్కడ రూమ్ చూసాం, బాగానే ఉంది, ఇంకెందుకు లేదు తిరగడం, టైం వేస్ట్ అని. ఇంకా చూడండి, టైం 7:30 అవుతుంది. రూమ్ అయితే చాలా బాగుంది, నీట్గా. అంశుకి నచ్చిందంట రూమ్. మమ్మీ చాలా బాగుంది రూమ్ అంటున్నాడు. రాగానే అతను టీవీ ఆన్ చేసి ఏదో పెట్టేసి వెళ్ళిపోయాడు. అసలు మాకు అసలు అలవాటు లేదు. ఇంకా నేనైతే టీవీ ఆఫ్ చేసేసాను. తర్వాత పక్కనే టెంపుల్, ఎక్కువ టైం కూడా పట్టదు, జస్ట్ 2-3 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ నుంచి చూస్తే కూడా కనిపిస్తుంది. అక్కడ ఉంది కదా వెహికల్, ఆ పక్కనే ఉంది టెంపుల్. లేట్ చేయకుండా తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఎంత తొందరగా దర్శనం చేసుకుంటే అంత బాగుంటుంది. డ్రెస్ తీసుకురా అంటే వాడు బ్యాగ్ ని అందులోనే పెడతాడంట. నన్ను కూడా అందులోనే పెట్టేయమంటున్నాడు. వాడి బ్యాగ్ ని అందులోనే పెట్టి వాడు అందులోనే కూర్చొని అన్ని తెచ్చుకుంటున్నాడు. మేము అనుకోకుండా వచ్చేసాం కాబట్టి రూమ్ బుక్ చేసుకోవడం కానీ ఇంకేవి మాకు అసలు కరెక్ట్ టైంకి ఏవి సెట్ అవ్వలేదు. రెడీ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో పెడతాను. నా సారీ ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.